ఏపీ వ్యాప్తంగా ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు. నెల్లూరులో కార్వాన్ టూరిజాన్ని ప్రారంభించిన మంత్రి నారాయణ. ఇలాంటి టాప్ 10 ఏపీ న్యూస్ ఇప్పుడు చూద్దాం. ఏపీలో పర్యాటక రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. ప్రధానంగా పర్యాటక ప్రదేశాలతో పాటు టెంపుల్ టూరిజంపై ప్రత్యేక దృష్టిని సారించినట్టు తెలిపారు. ముఖ్యంగా ప్రైవేట్ రంగంతో కలిసి కార్వాన్ టూరిజాన్ని ప్రోత్సహించే దిశగా చర్యలు చేపడుతున్నట్టు వివరించారు. నెల్లూరులో కార్వాన్ టూరిజాన్ని ఆయన ప్రారంభించారు. అమరావతిలో తొలిసారిగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. రాయపూడిలో జాతీయ జెండా ఆవిష్కరించారు గవర్నర్ అబ్దుల్ నజీర్. అనంతరం పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పరేడు ప్రాంగణంలో వివిధ దళాలు కవాతు చేశాయి. గణతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు పాల్గొన్నారు. గణతంత్ర వేడుకలకు అమరావతి రైతులు హాజరయ్యారు. ఏపీ శాసనసభ శాసన మండలిలో ఘనంగా రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. శాసనసభ ప్రాంగణంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడు జాతీయ జెండాను ఆవిష్కరించారు. శాసన మండలి ప్రాంగణంలో చైర్మన్ మోషేన్ రాజు జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నేతలు, అధికారులు పాల్గొన్నారు. ఏపీ హైకోర్టులో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జాతీయ జెండా ఆవిష్కరించారు. అంతకుముందు జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ పోలీసు వందనం స్వీకరించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. అమరావతిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో గణతంత్ర వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్న పల్లా శ్రీనివాసరావు రాజకీయ నాయకులు రాజ్యాంగ హక్కులను కాళ్లరాసేలా వ్యవహరించకూడదని తెలిపారు. గత ప్రభుత్వ పాలకులు నియంత పోకటలతో రాజ్యాంగ విలువలను తొంగులో తొక్కారంటూ విమర్శించారు. వైసీపీ నేత జోగి రమేష్ ను పరామర్శించారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, చిలకూరుపేట ఇన్ఛార్జి విడుదల రజని కల్తీ మద్యం కేసులో అరెస్టై ఇటీవల విడుదలైన జోగి రమేష్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వైసీపీ కార్యాలయంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఆవిష్కరించారు. రిపబ్లిక్ డే వేడుకల్లో వైసీపీ నేతలు పాల్గొన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని తెలిపారు బొత్స. అంబేద్కర్ స్ఫూర్తిని ప్రభుత్వాలు తూట్లు పొడుస్తున్నాయంటూ ఆరోపించారు. స్వార్థం, అవినీతితో ప్రభుత్వాలు పాలన చేస్తున్నాయని విమర్శించారు. సత్యసాయి జిల్లా నీలకంఠాపురం జడ్పీహెచ్ఎస్ ఉన్నత పాఠశాలలో 77వ రిపబ్లిక్ డే వేడుకలు అత్యంత ఉత్సాహంగా సాగాయి. మాజీ మంత్రి ప్రస్తుత సిడబ్ల్యూసీ సభ్యులు రఘువీరారెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండాను ఆవిష్కరించారు. రాజ్యాంగం కల్పించిన హక్కులు, బాధ్యతల గురించి విద్యార్థులకు వివరించారు. దేశ భవిష్యత్తు విద్యార్థుల చేతుల్లోనే ఉందని రఘువీరారెడ్డి తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో అభివృద్ధి వెల్లువలా సాగుతోందని, అన్ని రంగాల్లోనూ అగ్రగామిగా నిలుస్తోంది అన్నారు కలెక్టర్ స్వప్నిక్ దినకర్. ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్లో 77వ రిపబ్లిక్ డే వేడుకల్లో కలెక్టర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ తర్వాత పోలీసు గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా రెండో త్రైమాసికానికి 43% జీడీపీని సాధించి రాష్ట్రంలోనే 3వ స్థానంలో ఉందని కలెక్టర్ సూచించారు. తిరుమల శ్రీవారిని వాళ్ళ ప్రముఖులు దర్శించుకున్నారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సరసా వెంకట నారాయణ భట్టితో పాటు విశాఖ ఎంపీ భరత్, సినీ యాక్టర్ బ్రహ్మాజీ, తమిళ యాక్టర్ సంతాన భారతి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.